మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మంగళవారం మందార ఆకుతోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి అప్పులు కానీ, కష్టాలు కానీ, సమస్యలు కానీ, ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నా సరే అవి మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోతాయి. ఎందుకంటే మందార ఆకు చాలా చాలా శక్తివంతమైనది. మందార చెట్టు మనకు దేవతా వృక్షం కాబట్టి అలాంటి చెట్టుకు కాచే ఈ మందార ఆకుతోటి కనుక మీరు ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి సమస్యలు మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోతాయి. మీకు అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. ఫ్రెండ్స్, మరి మంగళవారం రోజు మందార ఆకుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఒక అడవిలో ఒక మగనెమలి ఇంకా ఒక ఆడనెమలి కలిసి నివసిస్తూ ఉన్నాయి. అవి రెండూ కూడా అడవిలో చాలా సంతోషంగా ఉన్నాయి. ఒకరోజు ఆడనెమలి ఇలా అంటుంది, నేను ఇక్కడ నుంచి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఎక్కడైతే ఎక్కువగా నెమళ్ళు ఉంటాయో అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాను అని అంటుంది. అది విని మగనెమలి, నువ్వు అక్కడికి వెళ్ళినట్లయితే గొడవలు జరుగుతాయి అని అంటుంది. మనమిద్దరము ఈ అడవిలో ఎంత సంతోషంగా ఉంటున్నామో మనకు ఇప్పుడు అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఏముంది అనగానే ఆడనెమలి గొడవ చేయటం ప్రారంభించింది. ఆడనెమలి వెళదాము అని గొడవ చేసేసరికి మగనెమలి సరే వెళ్దాం అని అంది. ఇక ఆ రెండు నెమళ్ళు కలిసి ఒక నగరానికి వచ్చాయి. ఆ నగరంలోని రాజు పశుపక్షులు మాట్లాడుకునే మాటలను చాలా సులభంగా అర్థం చేసుకోగలిగేవాడు. ఆ రాజు అన్ని పక్షుల మాటలను అర్థం చేసుకునే విద్యను నేర్చుకున్నాడు. ఆ ఆడనెమలి, మగనెమలి ఆ నగరంలోనికి వచ్చాయి. ఒకరోజు రాజు తన రాణితో ఇలా అన్నాడు, నాకు చాలా ఆకలిగా ఉంది, భోజనం పెట్టు అని అడుగుతాడు. రాణి పంచభక్ష పరమాన్నాలు వండి ఒక చేతితో మంచినీళ్లు పట్టుకొని ఇంకొక చేతితో భోజనం ప్లేట్ తీసుకొని రాజుగారి దగ్గరకు వచ్చింది. రాజుగారి ఎదురుగా ఉంచింది. రాణి భోజనం ప్లేట్ తీసుకొని వచ్చేటప్పుడు ఒక అన్నం మెతుకు కింద పడిపోయింది. అక్కడ కొన్ని చీమలు వచ్చాయి. ఒక చీమ అన్నం మెతుకు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. రాజుగారు అదంతా చూస్తూ ఉన్నారు. ఆ చీమ దగ్గరకు వెంటనే ఒక పెద్ద చీమ వచ్చింది. పెద్ద చీమ చిన్న చీమను, నువ్వు మళ్ళీ వెళ్ళి ఆ రాజుగారి ప్లేట్లో నుండి వేరే అన్నం మెతుకుని తీసుకుని రమ్మని చెప్తుంది. ఆ మాటలను రాజు వింటూ ఉన్నాడు. ఎందుకంటే రాజు ప్రతి పశుపక్షుల మాటలను కూడా అర్థం చేసుకోగలడు. చిన్న చీమ అంటుంది, నేను వెళ్ళను. రాజుగారు నన్ను చూసినట్లయితే రాజు నన్ను చంపేస్తాడు. ఇంకొక చీమ అంటుంది, నువ్వు వెళ్ళు అని. రాజు ఆ రెండిటినీ కూడా గమనిస్తూ ఉన్నాడు. చీమల రెండిటికి కాసేపటికి అర్థమయ్యింది రాజు తమ మాటలను అర్థం చేసుకుంటున్నాడు అని. రాజుగారు మనం చెప్పే మాటలను విన్నారు, అందువలనే ఆయన మనల్ని చూస్తున్నారు అని ఒక చీమ ఇంకొక చీమతో అంటుంది. రాజుగారు మన మాటలను విని ఉంటే రాజుగారు ఆ మాటలు వేరే వారెవరికైనా సరే చెప్పినట్లయితే రాజు రాయిగా మారిపోతాడు అని చెప్తుంది. రాజుగారు చీమలనే మాటలను విని నవ్వుకుంటూ ఉన్నారు. అది విన్న రాణి వంటగదిలో నుండి బయటకు వచ్చింది. వంటగదిలో నుండి వచ్చేసరికి రాజు నవ్వుకుంటూ ఉంటాడు. రాణి చూసింది. రాణి రాజుగారి దగ్గరకు వచ్చింది. మహారాజా, నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా? ఎందుకు మీరు ఇంతలా నవ్వుతున్నారు అని అడిగింది. రాజుగారు రాణితో ఎలా అంటున్నారు, అలా ఏమీ లేదు, నవ్వడానికి కారణమేమీ లేదు, మామూలుగానే నవ్వొచ్చింది అని. కానీ రాణి ఊరుకోలేదు. నాకు మీరు ఇప్పుడు చెప్పాలి అని గొడవ చేసింది. మీరు నాపైన నిజంగా స్వచ్ఛమైన ప్రేమను చూపిస్తూ ఉంటే, నన్ను రాణిగా భావిస్తూ ఉంటే మీరు ఇది చెప్పవలసిందే. మీరు ఎందుకు నవ్వుకుంటున్నారు అనగానే రాజుగారు ఇలా ఆలోచించాడు. నేను ఈ విషయమును రాణికి చెప్పాను అంటే నేను రాయి అయిపోతాను. ఒకవేళ నేను రాణికి చెప్పకపోతే రాణికైనా నాపై విశ్వాసం ఉండదు అని అనుకుంటాడు. రాజు రాణితో ఇప్పుడు ఆ మాటలను చెప్పాను అంటే నువ్వు తర్వాత పశ్చాత్తాపడతావు అని చెప్తాడు. ఏమీ పర్వాలేదు చెప్పమని అడుగుతుంది. సరే, నువ్వు నేను ఎంత చెప్పినా వినటం లేదు కాబట్టి
పద ఏదైనా అడవిలోనికి వెళదాము, అక్కడ నేను నీకు ఈ విషయాన్ని చెప్తాను అని అంటాడు. రాజు రాణి ఇద్దరూ కూడా రథం పైన అడవిలోనికి వెళతారు. అడవిలోనికి వెళ్ళగానే జరిగిందంతా కూడా రాణికి చెప్పడం ప్రారంభిస్తాడు. ఎలా అయితే రాజు కొద్ది కొద్దిగా మాటలు రాణికి చెప్తున్నాడు, అలాగే రాజు మెల్లమెల్లగా రాయిలాగా మారిపోతూ ఉంటాడు. రాజు సగం విషయం చెప్పేటప్పుడు సగం రాయిగా మారిపోయాడు. రాజు పూర్తి విషయం చెప్తాడు. రాజు పూర్తిగా రాయిలాగా మారిపోతాడు. రాణి చేసిన గొడవ వల్ల, రాణి మాట వినకపోవటం వల్ల రాజు రాయిలాగా మారిపోయాడు. రాణి ఏడవటం ప్రారంభించింది. రాజు రాయిలాగా మారిపోవటం చూసి రాణి అక్కడే కూర్చుని తల పట్టుకుని ఏదైనా జీవ జంతువులను సహాయం చేయమని అర్థిస్తోంది. అదంతా కూడా ఆ 2 నెమళ్ళు అక్కడి నుండి చూస్తూనే ఉన్నాయి. రాణి బాధను చూసి 2 నెమళ్లకు జాలి కలిగింది. ఆడనెమలి ఇలా అంటుంది, రాణి చాలా దుఃఖంలో ఉంది, మనము తనకు సహాయం చేద్దాం అనుకుని ఆ 2 నెమళ్ళు రాణితో ఇలా అంటాయి, మీరైతే ధైర్యంగా ఉండండి, మిమ్మల్ని మీరు కొంచెం ధైర్యంగా ఉంచుకోండి, మీ వెనకాల పూర్తి రాజ్యం ఉంది, రాజ్యం యొక్క బాధ్యత మీ పైన ఉంది. రాజు రాయిలాగా మారిపోయారు, ఇప్పుడు రాజ్య భారాన్ని మీరే మొయ్యాలి. ఆ మాటలు విన్న రాణి, నన్ను నేను ఎలా సమర్థించుకోగలను, నా వల్లే నా భర్త రాయిలాగా మారిపోయాడు, నేనేం చెయ్యాలి ఇప్పుడు? రాణి చెప్పిన మాటలు విని నెమలి ఇలా అంటుంది, రాజు రాయిలాగా ఎలా మారిపోయాడు? రాజు మనిషే కదా, మంచివాడు కూడా, కానీ ఎందుకు రాయిలాగా మారిపోయాడు? రాణి చెప్పటం మొదలుపెట్టింది. ఆ చీమలు మాట్లాడుకుంటున్న మాటలను ఆ రాణి నెమలితో చెప్పటం ప్రారంభించింది. రాణి కూడా రాయిలాగా మారిపోయింది. ఇద్దరూ కూడా రాయిలాగా మారిపోవటంతో నెమలులు 2 కూడా కంగారు పడ్డాయి. 2 నెమళ్ళు చాలా దుఃఖంలో ఉన్నాయి. ఈ విపత్తు ఇప్పుడు మన పైకి కూడా రాబోతుంది. ఆ చీమల వల్ల రాజు రాయి అయిపోయాడు. ఆ చీమల మాటల వల్లే రాణి కూడా రాయిగా మారిపోయింది. ఇప్పుడు మనం ఆ మాటలను ఎవరికైనా చెప్పామంటే మనం కూడా రాయిలాగా మారిపోతాము. అందుకే మనమిద్దరము ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదామని అంటుంది. తాము ఎక్కడికి వెళ్ళినా సరే ఇది మనల్ని విడిచిపెట్టదు. తెలుసో తెలియకో మన నోట్లో నుండి ఎప్పుడైనా ఈ మాటలు బయటకు వచ్చాయి అంటే మనం కూడా రాయిలాగా మారిపోతాము. అదే తలుచుకుంటూ చాలా దుఃఖంలో ఉన్నాము. రాత్రి పగలు కూడా ఆ దుఃఖమే వాటిని పట్టి పీడిస్తోంది. అదే ఆలోచిస్తూ అవి తినటం లేదు, నిద్రపోవటం లేదు. తెలిసి తెలియక ఏమైనా మాట్లాడితే భార్యాభర్తలిద్దరూ కూడా రాయి అయిపోతామని అదే ఆలోచిస్తూ ఉండిపోయాయి. అప్పుడు ఆ నెమళ్ళు చీమలు అన్నిటినీ చంపివేస్తే మనకు సమస్య ఉండదు కదా అని 2 నెమళ్ళు ఆలోచించుకొని మొత్తం చీమలన్నిటినీ కూడా తినేయటం ప్రారంభించాయి. ఆ నెమళ్లకు భయపడి మొత్తం చీమలన్నీ కూడా భూమిపైన తిరగటం మానేశాయి. భూమి లోపలకు వెళ్ళి దాక్కున్నాయి. ఈ 2 నెమళ్ళు కూడా ఎక్కడ చీమ కనిపించినా వెంటనే చంపుతున్నాయి, తినేస్తూ ఉన్నాయి. చాలా సమయం గడిచిన తర్వాత చీమలకు ఆకలి వేయటం ప్రారంభమైంది. భోజనమైతే భూమిలో లభించటం లేదు, భోజనమైతే బయటే లభిస్తుంది కదా. భోజనం కోసం చీమలు బయటకు వస్తే నెమలు వాటిని తినేస్తూ ఉన్నాయి. అప్పుడు చీమలు శ్రీ మహావిష్ణువును ప్రార్థించడం ప్రారంభించాయి. ఆ భక్తిలో అవి లీనమైపోయాయి. ఆ భక్తిలో లీనమైపోయిన చీమలు ఎక్కడ ఉన్నారో కూడా వారు మర్చిపోయి ఘోర తపస్సు చేశాయి. చివరికి శ్రీహరి వాటికి దర్శనమిచ్చాడు. విష్ణుమూర్తి చీమలతో ఇలా అంటాడు, మీకేం కావాలో అడగండి. అప్పుడు చీమలు 2 కూడా చాలా రోజుల నుండి ఆకలితో దాహంతో ఉన్నాము, మా పొట్టలో ఒక ముడి వేయండి, ఆకలి వేయకుండా. మాకు ఆకలి వేయకపోతే మేము బయటికెందుకు వెళ్తాము? అప్పుడు మమ్మల్ని ఆ నెమలి తినలేదు, అందువలనే మేము ఈ కోరిక కోరుకుంటున్నాము, మా పొట్టలో ముడి వేసేయండి అని చీమలు చెప్పగానే విష్ణుమూర్తి తదాస్తు అన్నాడు. ఇక ఇప్పుడు చీమలకు ఆకలి వేయకుండా ముడిపడిపోయింది. ఈ రోజుకి కూడా చీమల కడుపులో ముడి వేయబడే ఉంది. చీమలకు పొట్టే లేకుండా పోయింది. అప్పుడు ఆ 2 చీమలు జంట విష్ణుమూర్తిని ఇలా అడుగుతున్నాయి, ముడైతే వేశారు కానీ ఇప్పటికీ మేము నెమలి వల్ల భయపడుతూనే ఉన్నాము. నెమలి మా కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి, ఇంకా భూమిపై కూర్చుని ఉన్నాయి. మమ్మల్ని చూస్తేనే అవి మమ్మల్ని చంపేస్తాయి. అప్పుడు విష్ణుమూర్తి మరియు చీమలు నెమలి ముందుకు వచ్చారు. విష్ణుమూర్తి నెమలితో ఇలా అంటున్నాడు, నువ్వు చీమలు తినటం మానేయి,
ఇందులో చీమలకు ఏ దోషమూ లేదు. ఆ దోషమంతా రాజుదే. ఎందుకంటే ఆ రాజుకు జీవ జంతువుల మాటలను అర్థం చేసుకునే శక్తి కాకుండా వాటి రూపంలోనికి మారగలే శక్తి కూడా ఉంది. వాటి రూపం ధరించినట్లయితే ఆ రాజు పశుపక్షులతో సంభోగాన్ని కూడా చేయగలడు. అప్పుడు ఆ పశుపక్షులు గర్భధారణ కలిగినట్లయితే వాటిని వదిలేసి మనిషిలాగా మారిపోతాడు. రాజు తన మూర్ఖత్వం కారణంగానే తను రాయిలాగా మారిపోయాడు అని చెప్పాడు. మరి రాణి చేసిన దోషం ఏమిటి అని అడిగాయి నెమళ్ళు. తన భర్త పాపంలో తన భార్య కూడా బాగానే పాలు పంచుకుంది. అతని భార్య అతన్ని ఆపి ఉంటే తను అంత పెద్ద పాపాన్ని చేసేవాడు కాదు. అందువలనే అతని భార్య కూడా ఆ పాపంలో భాగాన్ని పంచుకుంది. అందువలన తను కూడా రాయిలాగా మారిపోయింది. శ్రీహరి చెప్పిన మాటలు విన్న తరువాత నెమలి శ్రీ మహావిష్ణువును ఇలా అడుగుతుంది. ప్రభు, ఇప్పుడు మేము రాణి చెప్పిన మాటలను విన్నాము కదా, ఆ మాటలు ఎవరికైనా చెప్పినట్లయితే మేము రాయిలాగా మారిపోతామా అని అడుగుతుంది. శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తున్నాడు. ఆ శాపము ఇక్కడతో సమాప్తం అయిపోయింది. మీరు ఎవరితో చెప్పినా ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పవచ్చు. ఆ మాట వినగానే రెండూ కూడా చాలా సంతోషపడ్డాయి. శ్రీహరి విష్ణువు అంతర్ధానమయ్యాడు. రెండు నెమళ్ళ ఆనందానికి అవధులు లేవు. పక్షులకు ఆనందం కలిగినట్లయితే అవి నాట్యం చేయటం ప్రారంభిస్తాయి. అలాగే నెమలి కూడా నాట్యం చేస్తుంది. నాట్యం చేస్తూ ఆ సంతోషంలో తన పాదాల వైపుకు చూసింది. పాదాలు పగిలిపోయి ఉన్నాయి. తన కాళ్లను చూసుకుని తను ఏడవటం ప్రారంభించింది. ఎంత అందంగా ఉండేవి, ఇప్పుడు నా పాదాలు ఇలా పగిలిపోయాయి. ఎంత వికృతంగా ఉన్నాయి. మొత్తం నా శరీరమంతా చాలా అందంగా ఉంది. అని నా కాళ్ళు మాత్రం ఇలా పగిలిపోయి సుందరతను కోల్పోయి ఉన్నాయి. నెమలి పాదాలు పగిలిపోవడానికి కారణము తను చీమలను తినటమే. తను చాలా చీమలను కొట్టి కొట్టి తిన్నది. ఆడనెమలి కూడా తిన్నది, మగ నెమలి కూడా తిన్నది. ఇద్దరి పాదాలు కూడా పగిలిపోయాయి. ఇప్పటికీ కూడా ఎవరైతే మనుషులు చీమలను తింటారో వారి శరీరము ఇరుకుగా తయారవుతుంది, అందవిహీనంగా మారుతుంది. పాములు ఎక్కువగా చీమలు తింటూ ఉంటాయి. అందువలన తమ శరీరం అనేది ఊడిపోతూ ఉంటుంది. ఈ విధంగానే నెమలి పాదాలు కూడా పగిలిపోయాయి. తన కాళ్ళు హీనంగా తయారయ్యాయి. అది చూసి నెమలి ధారాళంగా ఏడుస్తూనే ఉంది. తన కంట్లో నుంచి నీళ్లు ధారలాగా వస్తూ ఉన్నాయి. ఆడనెమలి మొగనెమలికి ధైర్యం చెప్తుంది. కంటి నుండి వచ్చే నీటిని ఆపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది, కానీ ఆపలేకపోయింది. నెమలికి చేతులు లేవు. తన నోట్లోనే ఒక్కొక్క కన్నీటి బొట్టును ఆపుతూ ఉంది. తన నోట్లో ఉంచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంది. నోట్లో ఉంచుకుంటుంది. ఈ విధంగా చాలాసార్లు ఆడనెమలి మగనెమలి కళ్ళల్లో వచ్చే నీటిని ఆపుతూ ఉంది. ఆ ఆడనెమలి చూపించే ప్రేమను చూసి శ్రీ మహావిష్ణువు మళ్ళీ దర్శనమిచ్చాడు. శ్రీ మహావిష్ణువు ఆ నెమళ్లతో ఇలా అంటాడు. మీ ప్రేమ ఎప్పుడూ కూడా ఇలానే ఉండాలి. మీరిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండమని ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అందుకే ఇప్పటికీ కూడా నెమళ్ళు సంభోగం అనేవి చేయవు. నెమలి కంట్లో నుండి నాట్యం చేసేటప్పుడు నీరు వస్తూ ఉంటుంది. ఆ నీటి వల్లనే ఆడనెమలి పిల్లలను కంటుంది. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే మందార చెట్టు అనేది సాక్షాత్తు దేవతా వృక్షం. పల్లెటూర్లలో చూసుకున్నట్లయితే ప్రతి ఇంటింటికి కూడా మందార చెట్టు అనేవి ఉంటాయి. మీరు గమనించుకున్నట్లయితే చక్కగా రంగురంగుల మందార పువ్వులు చాలా రకాలుగా ఉంటాయి. మంగళవారం రోజు ఈ మందార పువ్వులతో మనం హనుమంతుడికి గనుక పూజ చేసుకున్నట్లయితే ఆ పూజ అనేది దైవానికి స్వయంగా అంది మనం ఎలాంటి కోరిక కోరుకున్నా కూడా చక్కగా నెరవేరుతుంది. అంత శక్తివంతంగా ఆ పూజకు ప్రతిఫలం అనేది వచ్చింది. మందార పూలతో చేసుకుంటున్నటువంటి పూజకు తిరుగు అనేదే ఉండదు. చాలా శక్తివంతమైనటువంటి పూజ. చాలామంది చాలా రుణబాధలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు మేము ఎంత చేసినా కూడా మాకు కనీస అవసరాలు కూడా తీరక మేము ఇంకా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది అని బాధపడుతూ ఉంటారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు రెక్కలు ముక్కలు చేసుకుంటూ ఉంటారు. అయినా కూడా వారికి కనీసం ఇంట్లో అవసరాలు కూడా తీరక కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేని వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. అద్దె ఇళ్లల్లో ఉంటూ నెల వచ్చేసరికి అద్దెలు కట్టుకుంటూ పిల్లల ఫీజు, చదువులకు ఫీజులు కట్టుకుంటూ తాగేటటువంటి మంచినీరు కూడా కొనుక్కోవాల్సిందే. ఇలా ప్రతిదానికి కూడా డబ్బుతోటే పని.
ఇక పిల్లలకు ఏదైనా మరీ ముఖ్యమైనటువంటి అవసరాలు వస్తే అవి తీర్చలేక వీళ్ళు బాధపడటం, ఇంట్లో దానివల్ల రకరకాలైనటువంటి గొడవలు జరగటము, ఇలాంటి పరిస్థితి ఏంటి దేవుడా అని చెప్పేసి మనం దైవాన్ని తిట్టుకునేటటువంటి సందర్భాలు కూడా వస్తాయి. అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అనేవి వస్తాయి. దానికి కారణం ఏమిటంటే కష్టం ఒక్కటే ఉంటే సరిపోదు. ఎప్పుడైనా సరే కష్టంతో పాటుగా మనకు కలుసుబాటు అనేది కూడా ఉన్నప్పుడు మాత్రమే మనకు ఈ సమస్యలన్నీ కూడా పోతాయి. కలుసుబాటు లేకుండా మీరు జీవితాంతం రెక్కలు ముక్కలు చేసుకున్నా కూడా ఆ దైవానుగ్రహం మీ మీద పడకపోతే మీరు కష్టపడుతూనే ఉంటారు. కానీ మీ సమస్యలు మాత్రం అలాగే ఉంటాయి. మాకు అప్పులు ఉన్నాయండి, అసలు ఎంత చేసినా కూడా మాకు అప్పులు తీరట్లేదు, వడ్డీలు కట్టలేకపోతున్నాము, అసలు ఏం చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదు, మా బాధ అసలు చెప్పుకునేది కాదు అని చెప్పేసి కొంతమందిని కదిలిస్తే అల్లాడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్లకు ఖర్చులేని పరిహారం ఈ మందారాకు పరిహారం. రేపు మంగళవారం పవిత్రమైన రోజు కాబట్టి ఆ రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానాది నిత్య కృత్యాలను ముగించుకొని ఒక స్వచ్ఛమైన ఎక్కడా వాడిపోని మందార ఆకును జాగ్రత్తగా కోసుకొని రావాలి. ఆ ఆకును కోసేటప్పుడు కూడా మనసులో హనుమంతుణ్ణి స్మరిస్తూ కోయటం శ్రేయస్కరం. ఆ ఆకు ఎక్కడా చిరక్కుండా రంధ్రాలు లేకుండా తాజాగా ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే భగవంతుడికి సమర్పించే ఏ వస్తువైనా దోషరహితంగా ఉండాలి. ఆ ఆకును శుభ్రమైన నీటితో కడిగి ఆరబెట్టిన తర్వాత మనం సాధారణంగా బొట్టుగా పెట్టుకునే కుంకుమతో కాకుండా ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైన సింధూర వర్ణంలో ఉండే హనుమాన్ సింధూరంతో ఆ ఆకుపై జై శ్రీరామ్ అని చాలా భక్తితో రాయాలి. పురాణాల ప్రకారం సీతమ్మ తల్లి తన నొసట సింధూరం దిద్దుకోవటం చూసి అలా చేస్తే రాముడికి ఆయురారోగ్యాలు కలుగుతాయని తెలుసుకున్న హనుమంతుడు తన స్వామి పట్ల ఉన్న అపారమైన భక్తితో తన ఒళ్ళంతా సింధూరాన్ని పూసుకున్నాడు. అందుకే స్వామికి సింధూరంతో చేసే పూజలన్నా ఆ సింధూరంతో రాసే రామనామమన్నా అత్యంత ప్రీతికరమైనవి. ఇలా రాసిన తర్వాత ఆకును మీ పూజా గదిలో మీ ఇష్టదైవం ముందు కానీ లేదా వీర హనుమంతుడి ఫోటో ముందు కానీ ఉంచి నెయ్యితో దీపారాధన చేసి మనసులో బలంగా మీ సంకల్పం చెప్పుకోవాలి. మీకున్న అప్పుల బాధలు తొలగిపోవాలని, ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కే మార్గాలు సుగమం కావాలని ఆ రామదూతను వేడుకుంటూ ఆ ఆకుపై ఒక చిన్న పటిక బెల్లం ముక్కను ఉంచాలి. పటిక బెల్లం అనేది సాత్వికమైన తీపికి సంకేతం. ఇది మన జీవితంలో పేరుకుపోయిన ఆర్థికపరమైన చేదు అనుభవాలను మరియు దారిద్ర్య బాధలను తొలగించి జీవితంలో తీపిని అంటే సంపదను నింపుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆ తర్వాత ఆ ఆకును చాలా జాగ్రత్తగా భక్తిపూర్వకంగా తీసుకుని వెళ్ళి మీ ఇంటి బయట ఉన్న తులసి కోట గట్టుపైన కానీ లేదా ఏదైనా ఎత్తైన గోడపైన కానీ ఎవరికీ అందకుండా, ముఖ్యంగా ఎవరూ తొక్కకుండా పవిత్రమైన చోట పెట్టాలి. ఈ ప్రక్రియలో అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే ఆ ఆకును చీమలు తినే విధంగా అక్కడ ఉంచాలి. ఎందుకంటే హిందూ ధర్మంలో మూగజీవులకు, ముఖ్యంగా చీమలకు ఆహారం పెట్టడం వల్ల మనకు తెలియకుండానే పూర్వజన్మల పాపాలు మరియు గ్రహదోషాలు తొలగిపోయి పుణ్యఫలం లభిస్తుంది. ఆ ఆకు కింద పడకుండా, అపవిత్రం కాకుండా జాగ్రత్త వహించటం మీ బాధ్యత. ఎందుకంటే దానిపై పవిత్రమైన రామనామం ఉంది. ఇలా మంగళవారం రోజు భక్తితో చేయటం వల్ల మీ ఆర్థిక స్థితి మెరుగుపడి కేవలం అప్పులు తీరటమే కాకుండా మీరు ఇతరులకు అప్పు ఇచ్చే స్థాయికి ఎదిగేలాగా హనుమంతుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది. రామనామం ఎక్కడైతే ఉంటుందో అక్కడ హనుమంతుడు సూక్ష్మ రూపంలో కొలువై ఉంటాడు. కాబట్టి ఆ రామనామం మహిమ వల్ల మీ ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఇక మరుసటి రోజు అంటే బుధవారం ఉదయం ఒకవేళ ఆ ఆకుపై ఇంకా పటిక బెల్లం మిగిలి ఉంటే దానిని అక్కడే వదిలివేయాలి. కానీ ఆ మందార ఆకును మాత్రం పవిత్రంగా తీసుకుని ప్రవహించే నీటిలో అంటే కాలువలో లేదా నదిలో కలపాలి. ఒకవేళ మీ ప్రాంతంలో ప్రవహించే నీరు అందుబాటులో లేకపోతే మీరు ఆ ఆకును ఏ చెట్టు నుండి అయితే కోసారో అదే చెట్టు మొదట్లో చిన్న గుంత తీసి భూమిలో పాతిపెట్టాలి. దీనివల్ల ఆ ఆకు ప్రకృతిలో కలిసిపోతుంది తప్ప ఎవరి పాదాల కింద పడదు. ఈ పరిహారం చేసేటప్పుడు మనసులో ఎటువంటి సంశయాలు లేదా ప్రతికూల ఆలోచనలు లేకుండా కేవలం స్వామిపై పూర్తి విశ్వాసంతో ధ్యానిస్తూ చేయాలి. ఎందుకంటే భక్తి మరియు నమ్మకం ఉన్న చోటే భగవంతుడి చమత్కారం కనిపిస్తుంది. అప్పుల బాధల నుండి విముక్తి పొందడానికి
రుణ విమోచన అంగారక స్తోత్రం చదువుకుంటూ ఈ పని చేస్తే ఫలితం ఇంకా రెట్టింపు అవుతుంది. ఈ చిన్న క్రియ ద్వారా ఎందరో తమ జీవితాల్లో ఊహించని మార్పులను చూశారని, సంపూర్ణ శరణాగతితో చేసే ఏ ప్రార్థన అయినా వృధా పోదని పెద్దలు చెప్తూ ఉంటారు. మంగళవారం రోజు నియమనిష్టలతో ఉపవాసం ఉండి లేదా సాత్విక ఆహారం తీసుకుంటూ ఈ ప్రక్రియ పూర్తి చేస్తే ఆంజనేయ స్వామి కృపతో మీ ఆర్థిక ఇబ్బందులన్నీ పటాపంచలై కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. మరియు మీ కష్టార్జితం మీ దగ్గరే నిలిచేలా స్వామి దీవిస్తారు. నిరంతరం రామనామాన్ని స్మరిస్తూ మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ ఈ పరిహారాన్ని ఆచరిస్తే హనుమంతుడి అభయహస్తం మీకు తోడుగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.